నెల్లూరు జిల్లాలో కొత్తగా ఎన్నికైన నాయకులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాయకులు ప్రజల్లో తిరగాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారంలో ఒకరోజు సచివాలయానికి వెళ్లాలని ఆమె సూచించారు. ఎల్లాయపాలెం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే కూటమి ప్రభుత్వం పల్లెలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎల్లాయపాలెం రోడ్డు సమస్యను 60 లక్షల రూపాయలతో పరిష్కరించనున్నట్లుగా పేర్కొన్నారు. యాక్చువల్గా మేము ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్మశానం గురించి, అక్కడ ఇంకొక పొలంలోకి పోయేదానికి ఒక దొంగ రోడ్డు గురించి, అలాగే శ్మశానానికి దారి ఏదని ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్న సుమారు 60 లక్షలతో రోడ్డు ఈ గ్రామస్తులు అందరూ ఇప్పుడే చెప్పారు, గ్రామ నాయకులు 40 సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నామమ్మా, ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డు వేయలేదు, ఈ రోడ్డు అలాగే నిలబడిపోయింది, అన్ని ప్రభుత్వాల్లో మేము తిరిగాము కానీ ఇది జరగలేదు, ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాము. ఇన్ని రోజులకి ఇంచుమించు ఇక్కడ ఎల్లాయపాలెంలో ఈరోజు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో 11 వర్కుల దాకా మనం చేస్తున్నాము. 6 వర్క్స్ వచ్చి 31 లక్షలు, ఇంకొక 2 కొత్త వర్కులు 10 లక్షలు, ఎంపీ లాడ్స్ లో 15 లక్షలు, ఇప్పుడు ఈ రోడ్డు 60 లక్షలు. అలాగే కొడవలూరు మండలంలో 14 నెలల్లో 3,45,00,000కి అభివృద్ధి పనులు మనం చేసుకున్నామంటే అదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పల్లె పండుగలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరము. ప్రజలకి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఊర్లని, పల్లెలన్నీ మళ్ళీ పట్టణ వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సంకల్పమే మనకి ఈ రోజు 14 నెలల్లో ఒక కొడవలూరు మండలంలో 3.5 కోటి వర్కులు చేసుకోగలుగుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇన్ని కొంచెం మందికి పెన్షన్ రావాలి. నాయకులు ఇక్కడ సచివాలయ సిబ్బంది కలిసి, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇది, కానీ ప్రతి గ్రామంలో చెప్పాల్సి వస్తుంది. ప్రతి దగ్గర సచివాలయం ఉంది, ప్రతి దగ్గర నాయకులు ఉన్నారు, గ్రామ స్థాయి పార్టీ నాయకులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, అది కాకుండా తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు. మీరందరూ ఒక్కసారి నెలలో ఒక వారం రోజులు ఈ సచివాలయం సిబ్బంది ద్వారా మనకున్న అప్లికేషన్స్ లో తిరిగితే, వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కుంటే అవి మనం ఈజీగా తీర్చగలం. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు రాసుకొని ఇప్పుడు ఎంతో మంది వచ్చారు. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎందుకు సచివాలయం సిబ్బంది కనపట్టలేదు, ఎందుకు స్థానిక నాయకుడికి కనపట్టలేదు నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే వస్తే మాత్రమే వాళ్ళు వచ్చి అడిగే విధానం మారాలి. ప్రతి ఒక్కరూ పేద ప్రజల కోసం పనిచేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి నేను మా నాయకులందరినీ కోరుతున్నాను. సచివాలయం సిబ్బంది దగ్గర మీ పనులు మానుకొని కూర్చోమని నేను చెప్పట్లేదు. వారానికి ఒక రోజు వాళ్ళ దగ్గర కూర్చొని మీకు సంబంధించిన గ్రామస్తుల సమస్యలను వాళ్ళతో చర్చించి, ఎవరికి పెన్షన్ కావాలో, ఎవరికి రేషన్ కార్డు కావాలో, ఎవరికి ఇంటి స్థలం కావాలో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ నష్టం ఏంటో, ఆ కాలనీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. ఏ గ్రామంలో కూడా ఏ సమస్య ఉండదు. నేనే కాదు, మీరు ప్రజల్లో ఉండాలి, నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.